హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్పీ పరిధిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో జరుగుతున్న పాడు పనులను లేడీ డీసీపీ రితిరాజ్ సాహసోపేతంగా బట్టబయలు చేశారు. వేర్వేరు నగరాల నుంచి యువతులను రప్పించి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ కస్టమర్లను మత్తులో ముంచి వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసులు పట్టించుకుపోవడంతో డీసీపీ స్వయంగా స్పై కెమెరాలతో మఫ్టీలో వెళ్లి ఆధారాలు సేకరించారు. అనంతరం అర్ధరాత్రి దాడి చేసి పబ్ మేనేజర్తో పాటు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఒక పబ్ వేదికగా సాగుతున్న అశ్లీల నృత్యాలు, వలపు వల దోపిడీ ముఠా ఆట కట్టించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సినిమాలను తలపించేలా ఒక లేడీ ఐపీఎస్ అధికారి ఒంటరిగా మఫ్టీలో చేసిన ఈ సాహసోపేత ఆపరేషన్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక పోలీసుల పర్యవేక్షణలో లోపంతో యథేచ్ఛగా సాగుతున్న గలీజ్ దందాను ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేపీహెచ్బీ పరిధిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ లో కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి అందమైన యువతులను అక్రమంగా రవాణా చేసి తీసుకొస్తున్నట్లు డీసీపీ రితిరాజ్ కు పక్కా సమాచారం అందింది. అక్కడ అసభ్య అర్ధనగ్న నృత్యాలతో పాటు వ్యభిచార దందా కూడా నడుస్తుందని తెలిసింది. దీనిపై స్థానిక పోలీసులకు చెప్తే సమాచారం లీక్ అవుతుందని భావించిన డీసీపీ తన సిబ్బందిని ఎవరినీ తీసుకెళ్లకుండా అర్ధరాత్రి ఒంటరిగా మఫ్టీలో పబ్కు వెళ్లారు. ఒంటిపై స్పై కెమెరాలను ధరించి వెళ్లిన ఆమె అక్కడ యువతులతో చేయిస్తున్న అశ్లీల నృత్యాలను, కస్టమర్లను లోబర్చుకుంటున్న దృశ్యాలను రహస్యంగా ఫోటోలు వీడియోలు తీశారు. పక్కా ఆధారాలు సేకరించిన వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలను ఆదేశించి అర్ధరాత్రి పబ్పై మెరుపుదాడి చేయించారు. ఈ పబ్ నిర్వాహకుల దోపిడీ వెనుక పెద్ద నెట్వర్కే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి డేటింగ్ యాప్లో ఓ యువతి పరిచయం అయింది. ఆమె ప్లాన్ ప్రకారం సదరు యువకుడిని గత నెల 29న ఈ కేపీహెచ్బీ పబ్కు పిలిపించింది. అక్కడ అతను 2 పెగ్గులు, ఆమె 4 పెగ్గులు విస్కీ తాగారు. తీరా బిల్లు చూస్తే 41,606 రూపాయలు వేయటంతో ఆ యువకుడు షాక్కు గురయ్యాడు. అంత బిల్లు ఎలా వస్తుందని నిలదీసే లోపే ఆ యువతి అక్కడి నుంచి మాయమైపోయింది. దీనిపై బాధితుడు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ వ్యవహారం కాస్త డీసీపీ రితిరాజ్ దృష్టికి వెళ్లడంతో నేరుగా రంగంలోకి దిగింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఇంత పెద్ద దందా జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పబ్ నిర్వాహకులు ఇచ్చే నెలవారీ లంచాలు మామూళ్లకు అలవాటు పడి స్థానిక పోలీసులు ఈ అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్నట్లు డీసీపీ విచారణలో గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్లను మత్తులో ముంచి ఖరీదైన మద్యం ఆర్డర్ చేయించి నిలువు దోపిడీ చేయిస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో పబ్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేయగా అసభ్యంగా డాన్సులు చేస్తున్న 4 యువతులు సహా మరో 4 యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ లైవ్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి. కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ ఏదైతే మఫ్టీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తనిఖీలు అయితే చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా దాదాపు కొంతమంది యువతులు బయట నుంచి వచ్చేసి గలీజ్ దందాకు పాల్పడుతున్నట్లయితే డీసీపీ వెల్లడించింది. అయితే మఫ్టీలో వెళ్ళినటువంటి సందర్భంలో స్పై కెమెరాస్ అట్లానే పూర్తి ఏదైతే సమాచారాన్ని సేకరించే పనిలో భాగంగా డీసీపీ గారు మఫ్టీలో వెళ్ళడం జరిగింది. మఫ్టీలో వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి కూడా ఏదైతే వారు గుర్తించారు. అయితే దాదాపు పబ్బు బేస్ చేసుకొని కొంతమంది యువతులు బయట నుంచి కొంత ఏదైతే అక్రమ రవాణా ద్వారా హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో వారి ద్వారా గలీజ్ దందాకు పాల్పడుతున్నట్లు కూడా డీసీపీ గారు అయితే వెల్లడించడం జరిగింది. కొంతమంది యువకులను ట్రాప్ చేసే పనిలో భాగంగా పబ్బుకు పిలిపించడము, కొంత వాళ్ళను బలవంతంగా కొంత ఏదైతే డబ్బు కూడా వాళ్ళను డిమాండ్ చేయడము, ఇలాంటి అనేక కేసులు వచ్చినటువంటి తరుణంలో మరి డీసీపీ అయితే నిన్న ఏదైతే తెల్లవారుజామున
మొత్తం పబ్కు సంబంధించినటువంటి మఫ్టీ స్పై కెమెరాతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని దృశ్యాలను అయితే అట్లనే అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అట్లనే అక్కడ ఉన్నటువంటి మేనేజర్ను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఏదైతే దాదాపు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కేపీహెచ్పిలో అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, కొంత ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో కొంతమంది యువకులు మోసపోతున్నారు, కొంతమంది ఏదైతే ట్రాప్లో పడుతున్నారు అనేది అనేక సందర్భాలలో ఏదైతే వచ్చినటువంటి సందర్భంలో మరి డీసీపీ గారు అయితే మఫ్టీలో వెళ్ళడం జరిగింది. దాదాపు తెలంగాణ ఏదైతే మొన్న హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఆపరేషన్ కవచ్ పేరు మీద కూడా ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5,000 మందికి పైగా పోలీసులు అయితే దాదాపు ఏదైతే అర్ధరాత్రి 1 నుండి దాదాపు 11 గంటల నుండి 1 గంటల వరకు దాదాపు 562 హోటల్స్ని అయితే రైడ్ చేయడం జరిగింది. దానిలో లాడ్జ్లు కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు, మరి అక్కడికి అసాంఘిక కార్యక్రమాలకు ఏదైతే అక్రమ రవాణా పేరు మీద కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అటు లాడ్జీలు కావచ్చు, అట్లనే చూసుకున్నట్లయితే ఓయో హోటల్ యజమాన్యాలు మరి అక్కడికి వస్తున్నటువంటి డాటా సేకరణలో భాగంగా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనులు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారిపైన సీరియస్గా మండిపడుతుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతుంది. దాంట్లో భాగంగా డీసీపీ చేసినటువంటి ఏదైతే సాహసం ఏదైతే ఉన్నదో మరి మఫ్టీలో వెళ్ళడం, ఒక పోలీస్ అధికారి ఆ మఫ్టీలో వెళ్ళడం, ఐపీఎస్ అధికారి ఒక మఫ్టీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని సేకరించే దిశగా ఉన్నటువంటి తరుణంలో మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక చిన్న స్థాయి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మరి ఎందుకు వెళ్ళట్లేదు, మరి మామూళ్ళకి ఎగబడుతున్నారా అనే దాంట్లో కూడా కొంత పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పటికీ మరి పోలీసులు అయితే ఖచ్చితంగా కొంత ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వాటిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు కొన్ని పబ్బులలో కొంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భంలో రైడ్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మారట్లేదు. దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కొంత అక్రమ రవాణా పేరు మీద హైదరాబాద్కు తీసుకొచ్చి వాళ్ళను కొంతమంది యువకులను ట్రాప్ చేసి పబ్లోకి పిలిపించడంతో పాటు కొంత అసాంఘిక కార్యక్రమాలకైతే పాల్పడుతున్నటువంటి తరుణంలో మరి దాదాపు హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనరు విసి సజ్జనార్ ఆధ్వర్యంలో దాదాపు మొన్న ఏదైతే శుక్రవారం తెల్లవారుజాము వరకు అయితే ఆపరేషన్ కవచ్ అయితే సాగడం జరిగింది. అటు ఒక హోటల్స్ పైనే కాదు, అటు వాహనదారుల పైన కావచ్చు, అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కావచ్చు, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అక్రమార్కులు ఎవరైనా ఉన్నా ఒకవేళ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు ఖచ్చితంగా చట్టపరంగా తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీస్ వ్యవస్థ చెప్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో అటు దిల్షుక్ నగర్లో చూసుకున్నట్లయితే ఒక మహిళా ఐపీఎస్ అధికారి రోడ్డుపై నిలబడుతున్నటువంటి తరుణంలో అక్కడికి కొంతమంది యువకులు వచ్చి కొంత ఆమెను వేధిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూడవచ్చు. మరి ఎందుకు ఈ వ్యవస్థ ఇలా తయారైంది? కొంత మత్తు పదార్థాలకు అలవాటు పడడంతో పాటు అటు గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వివిధ పదార్థాలు తీసుకొని కొంత ఏదైతే చదువు పేరు మీద హైదరాబాద్కి వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు కొంత పక్కదారి పడుతున్నారు. కాబట్టి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారికి కౌన్సిలింగ్తో పాటు కుటుంబాన్ని కూడా కొంత పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసు వ్యవస్థ అయితే పటిష్టంగా తీసుకున్నది. ఇందులో భాగంగా దాదాపు నిన్న రైడ్ ఏదైతే కుకట్పల్లి, కేపీహెచ్పి, అట్లనే కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి అనేక పబ్బులను అయితే డీసీపీ గారు వారి ఆధ్వర్యంలో వారి పోలీస్ శాఖ అయితే పరిశీలించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్కు వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది అక్కడ ఏదైతే అర్ధరాత్రి ఏదైతే డీజే సౌండ్స్ పెట్టుకొని డాన్సులు వేయడం కావచ్చు, అట్లనే కొంతమందిని ట్రాప్ చేసినటువంటి ముఠాను కావచ్చు డీసీపీ గారు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి విచారణ చేపడుతున్నారు. మరి ఎందుకు మరి దాదాపు ఇన్నిసార్లు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు మారట్లేదు? ఖచ్చితంగా ఆ పబ్లను కూడా మూపిస్తామని చెప్పేసి కూడా బహిరంగంగానే పోలీస్ శాఖ చెప్తున్నటువంటి తరుణం చూడవచ్చు. ఇప్పటికే దాదాపు కొన్ని పబ్స్ కావచ్చు, అట్లనే ఓయో హోటల్స్ కావచ్చు, అట్లనే లాడ్జ్లకు కావచ్చు, వాటికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏదైతే ముగిసినప్పటికి కూడా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా చెప్పేసి అయితే అవి కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇదే తరుణంలో పోలీస్ శాఖ అయితే ఖచ్చితంగా అసాంఘిక ఏదైతే కార్యక్రమాలకు పాల్పడుతున్న వాటిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తుంది తేజస్వి. రైట్, థ్యాంక్ యూ లేని.